రాష్ట్రంలో ఒకరినొకరు తిట్టుకుంటారు, పరస్పరం కొట్టుకుంటారు. అధికార పార్టీ విపక్ష పార్టీ నేతలని అరెస్ట్ చేసి లోపల వేస్తుంది. విపక్ష నేతలు అధికార పార్టీ నేతలను నిత్యం తిట్టిపోస్తూ ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో రోజు నడిచే ఓ డ్రామా. టీడీపీ, జనసేన, వైసీపీ ఈ మూడు పార్టీలు చివరికి ప్రధాని మోదీ వద్దకు వచ్చేసరికి ఆయనకే జై కొడతాయి. మీరు ఎలా చెప్తే అలాగే బాస్ అంటూ సెల్యూట్ కొడతాయి. చిత్రంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలో అన్ని పార్టీలు ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు పలికాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ తానింకా బీజేపీ రక్షణలోనే ఉన్నానని మరోసారి నిరూపించుకున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, అధికారం కోల్పోయిన వైసీపీ ఈ మూడు పార్టీలు ఒకతానులో ముక్కలే. ఈ ముగ్గురు పార్టీల అధినేతలు ప్రధాని నరేంద్ర మోదీ కంట్రోల్లోనే ఉంటారు. వీళ్ళ ముగ్గురి పిలకలు ఆయన చేతిలోనే ఉంటాయి. 2014 నుంచి ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మూడు బీజేపీ ఎలా చెప్తే అలా ఆడుతూనే ఉంటాయి. పేరుకి సొంత రాష్ట్రంలో ఒకరినొకరు తిట్టుకుంటూ నానాయాగి చేసుకుంటూ జనం దృష్టిలో ప్రత్యర్థులుగా ఉంటారు. కానీ కేంద్రానికి మద్దతు ఇచ్చే విషయంలో మాత్రం ఈ మూడు పార్టీలది ఒకటే మాట. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీలో 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ ఏం చెప్తే అది చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అన్ని రకాల సత్సంబంధాలు కొనసాగించారు. ఈ రాష్ట్రానికి సంబంధం లేని అంబానీ అనుచరుడు పరిమల్ నత్వానీని వైసీపీ తరపున ఏకంగా రాజ్యసభ సభ్యుడిగా పంపించారు. మోదీ ఆదేశాల మేరకు అదానికి పోర్టులన్నీ కట్టబెట్టారు. కావాల్సిన ప్రాజెక్టులన్నీ ఇచ్చారు. అందుకే జగన్ని అన్ని కేసుల నుంచి కాపాడుతూ వచ్చింది బీజేపీ. అంతేకాదు, జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు సిబిఐకి ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఏం తేలలేదు అంటే, ఇన్నేళ్లకు కూడా అసలు నిందితుడు ఎవడో దొరకలేదు అంటే దానికి కారణం కేంద్రంలో పెద్దల ఆశీస్సులేనని ఏపీలో చిన్న పిల్లాడికి కూడా తెలుసు. ఇప్పుడు కూడా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి వైసీపీ మద్దతు పలికింది. తద్వారా తాము ఎప్పుడు నరేంద్ర మోదీకి, కేంద్రంలో బీజేపీకి అనుకూలంగానే ఉంటామని చెప్పకనే చెప్పారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకరు, అలాగే ఉపరాష్ట్రపతి అంటే సైమల్టేనియస్గా రాజ్యసభ అధ్యక్షులు, అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకరు, వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగబద్ధ పదవులు పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు, పార్టీలకు అతీతంగా ఉండాలి. నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికనే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ పదవుకున్న ఇంపార్షియల్గా ఉండాలనే దానికి మత్స్య తాగకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. 2019 నుంచి 24 వరకు కూడా ప్రతి సందర్భంలో ఎలాంటి షరతులు లేకుండా పార్లమెంట్లో బీజేపీకి మద్దతు పలుకుతూనే ఉంది వైసీపీ. వ్యవసాయ చట్టాలు, 1 నేషన్ 1 ఎలక్షన్తో సహా అన్ని బిల్లులకు కేంద్రానికి వైసీపీ సపోర్ట్ చేసింది. అంతేకాక ఢిల్లీ సర్వీస్ బిల్లు, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ సంస్కరణల బిల్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక బిల్లు, ఆర్టికల్ 370 రద్దు బిల్లు, ఓబీసీ అమెండ్మెంట్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు కీలక బిల్లులన్నింటికి వైసీపీ మద్దతు ఇచ్చింది. 2023లో ప్రధాని నరేంద్ర మోదీపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన సమయంలో కూడా బీజేపీకే అండగా నిలిచాడు జగన్. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, దేశ అత్యున్నత పదవులను రాజకీయాలతో ముడిపెట్టకుండా తాము మద్దతు ఇస్తామని ఏకగ్రీవంగా గెలిపించాలని చెప్తోంది వైసీపీ. కాంగ్రెస్తో విభేదించినప్పటికీ 2012లో ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు జగన్. అలాగే 2017లో రామ్నాథ్ కోవింద్కు, 22లో ద్రౌపది ముర్ముకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేసింది వైసీపీ. ఇక టీడీపీ, జనసేన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019లో ఓడిపోయిన తర్వాత బుద్ధొచ్చిన చంద్రబాబు అప్పటి నుంచి ఎన్డీఏకి ఎన్ని రకాలుగా మద్దతు తెలుపుతూనే ఉన్నారో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఎలాగూ ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ కనుక ఆటోమేటిక్గా జనసేన, టీడీపీ కేంద్రంలో ఏ ప్రతిపాదనకైనా ఆమోదం తెలుపుతాయి, అనుకూలంగా ఓటు వేస్తాయి. చిత్రమైన విషయం ఏంటంటే, ఓ తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తుంటే తెలుగు రాష్ట్రమైన ఏపీలో మాత్రం ఒక్క పార్టీ కూడా ఆ తెలుగు వ్యక్తికి అనుకూలంగా ఓటు వేయటం లేదు. ఉన్న అన్ని పార్టీలకు వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అని మరోసారి నిజమైంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో టెర్రరిస్ట్ అని సంబోధించే చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ ఎంపీలు ఎలా ఓటేస్తారు అని ప్రశ్నించరు.
అడ్డుకోలేరు కూడా. మొత్తం మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి మోడీ గొడుగు కిందే రక్షణ పొందుతున్నారు. కేంద్రంలో బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకించేంత ఈ ముగ్గురు నేతలకి ధైర్యం లేదు. దీనికి కారణం వీళ్లకున్న ఆర్థిక లొసుగులు, క్రిమినల్ కేసులు, రాజకీయ సమస్యలు. రేపు 2029లో ఏపీలో సమీకరణలు మారిపోతే అప్పుడు మళ్ళీ మోదీ బయట నుంచో లోపల నుంచో జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకుంటాడేమో. అందుకే ముందు జాగ్రత్తగా ఇరు వర్గాలను బీజేపీ జాగ్రత్తగా మేనేజ్ చేస్తుంది.